హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ పీతల పులుసు చేయాలనుకుంటున్నాను ఆదివారం స్పెషల్గా. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి మీరు? నేను కూడా బాగున్నాను. ఇప్పుడు దీన్ని మ్యాగ్నేట్ చేసుకుందాం. బాగా శుభ్రంగా కడిగినవి 2 బకెట్లు నీళ్ళతో కడిగాం. శుభ్రంగా కడుక్కోవాలి, మరి వాసన పోయేటంతవరకు. ఇవి సముద్రంలో ఉన్నా సరే మనం శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు శుభ్రంగా కలుపుకోవాలి, మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఉప్పు కారం బాగా ఎక్కాలి. చాలామంది పసుపు వేస్తారు, ఎందుకంటే నేను పసుపు వేసి ఆడించాను కాబట్టి నేను పసుపు వేయట్లేదు. కారంలో పసుపు వేసి ఆడించాను కాబట్టి నేను ఇప్పుడు పసుపు వేసుకోలేదు. చింతపండు ఒక 50 గ్రాముల కన్నా, అంటే 100 గ్రాములకు తక్కువ, 50 గ్రాములకు ఎక్కువ. అల్లం వెల్లుల్లి పేస్టు, కానీ ఇదంతా నేను కొంచెం వేస్తాను. టమాటాలు గుజ్జులా చేసుకున్నాను. ఉల్లిపాయలు కోసేసి ఆడించుకున్నాను. ఇక పచ్చిమిరపకాయలు కూడా కోసాను. ఆయిల్. ఇప్పుడు పొయ్యి వెలిగిస్తాను. బాండి పెట్టుకుని ఆయిల్ వేస్తున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇది నీసు కదా. పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ చేసుకున్నాను మిక్సీలో, అది కూడా వేస్తున్నాను. ఇది కొంచెం పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. గుజ్జులా తీసేసుకున్నాను నేను. ఇలా వేగుతూ ఉండగానే కారం, ఉప్పు రుచికి సరిపడంత, ఎంత పడితే అంత వేసేయకండి. మాకు పీతల్లోకి అయితే ఇంత సరిపోద్ది. చాలకపోతే వేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఉప్పు కలిపాను కదా. ఇప్పుడు ఇలా వేగుతుంటుంటే సాల్ట్ వేసాను, అలాగే కూరకు తగ్గ కారం, పచ్చిమిర్చి కూడా వేసాను, చూసుకొని వేసుకోవాలి. కొంచెం కారం వాసన పోయినంత వరకు, ఉల్లిపాయలు పచ్చివాసన ఎలా పోయిందో కారం కూడా నూనెలో వేగేటప్పుడు కారం వాసన పోవాలి. కాకపోతే కూర కారం వాసన వేస్తుంది. ఇది టిప్ అనుకోండి, చెక్క అనుకోండి. వేగింది. ఇప్పుడు పీతలు వేసుకుందాం. పీతలు వేసుకొని బాగా కలుపుకొని, ఉల్లిపాయ పేస్ట్లోని, టమాటా పేస్ట్లోని ఇవన్నీ వేగిన తర్వాత, కారం ఇవన్నీ వేసిన తర్వాత బాగా, ఇవి కూడా బాగా నూనెలో వేయాలి. ఇది కూడా అన్నీ కారం ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ బాగా పట్టాయి. ఇప్పుడు మనం చింతపండు పులిపేద్దాం. కొంచెం నల్ల చింతపండు అండి, ఆరోగ్యానికి కూడా మంచిదని కొత్త చింతపండు ఉన్నా సరే అది వాడలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇంతేనండి, పీతల పులుసు పెద్ద బ్రహ్మాండమేం కాదు. గోదావరిలో వాళ్ళు మాత్రం వండుకుంటారా? విశాఖపట్నం వాళ్ళు, మనం కూడా ఇలాగే వండుకోవాలి. రోటీలోకి బాగుంటుంది, రాగి సంకట్లో బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఎందులో వేసుకొని తిన్నా బాగుంటుంది. పీతలు కదా. అన్నీ వేసాను. ఒక 10 నిమిషాలు మీడియం సైజు, పెద్ద అయి కాకుండా మీడియం సైజులో పెట్టుకుంటే అయిపోతుంది. మీరు నా వీడియో చూస్తున్నారు కానీ
లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. వ్యూస్ 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 అయితే వస్తున్నాయి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్. నేను కష్టపడి చేస్తున్నాను, మీరు ప్రోత్సహించాలి. టచ్ ఫోన్ ఉంటే, మొబైల్ ఉంటే చాలు, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక గంట తర్వాత చూస్తే చూడండి నూనె ఎలా తేలుతుందో. ఇలా అయితే కూర స్ట్రెచర్ వచ్చేసినట్టే. ఇలా ఇలా తేలాలి. మన కూర రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొత్తిమీర వేస్తారు. మా ఆయన బజార్కి వెళ్ళలేదు, అందుకే కొత్తిమీర వేయలేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తే చాలు. చూడండి ఎంత గ్రేవీగా, ఎంత జ్యూసీగా, చక్కగా కారం ఉప్పు ఎర్రగా చాలా బాగుంది. ఎవరైనా చేసుకోవచ్చండి, సింపుల్. మరి మా ఫ్యామిలీలో అంత ఇలాగే చేస్తారు. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. వేపించుకుందాం. వేడివేడి అన్నంలో ఈ కూర వేసుకొని తిందామండి. లేతగా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి, ఇంకా తినేయడమే. చూడండి అంత చాలా బాగా వచ్చింది. చూడు చాలా అంతేనండి. పీతల పులుసు ఎవరైనా చేసుకోవచ్చు. చూడండి చక్కగా ఎక్కింది, కారం ఉప్పు చాలా చక్కగా ఎక్కింది. ఇవి లేతయండి, చక్కగా తినేవచ్చు. తిని ఊసి అంటే ఈ పిప్పు అలా ఊసేయాలి.